ఈ జన్మ ఒక ఉత్తమమైన లక్షణం అని చెప్పి చాలా కష్టమైనప్పటికీ కూడా కష్టం అనేటువంటిది తీసుకోకుండా మహామంత్ర ప్రయోగాలు చేశాము. 13-14 రోజుల తర్వాత మరి ఇప్పటివరకు మనం ఈ నెల రోజుల్లో ఆ మాట మనం ఎక్కడ వినట్లా, అంటే అది తుడిచిపెట్టుకుపోయింది. అట్లా ఇటువంటివి మన కళ్ళకి కనిపించవు. సరే, మంచిది, తప్పేం లేదు అందులో. దీనికి మనం ఎవరిని ఏమీ అనట్లేదు అనుకున్నది వేరే విషయము. ఈ కుజ సంబంధంగా వచ్చేటువంటి విధానంలో, శని సంబంధమైన విధానంలో చాలా మార్పులు మనం చూడబోతున్నాం. ఆ జరగబోయేటువంటి వాటి వలన మనం ఎవరము కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా సంక్షోభానికి గురి కాకుండా ఉండాలి అనంటే అన్నిట్లని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి వాడు ఈశ్వరుడు. కనుక ఆ ఈశ్వరుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మన భూమి మీదకి ఏదో కొన్ని రకాల సమస్యలు రాబోతున్నాయి కాబట్టి అన్నీ కలిపి ఆ ఒక్క అద్భుతమైన రోజుగా పరిగణింపబడటం జరిగింది.